ఏపీలో ఆక్వా రైతుల మేత రేట్ల పెంపు వ్యవహారం మరోసారి దుమారం రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ఆక్వా రైతుల సభలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచాయి. కూటమి ప్రభుత్వం ఇష్టానుసారంగా ఫీడ్ ధరలు పెంచుతోందన్న జగన్ 4 నెలల్లో ఫీడ్ ధరలు కేజీకి 14 నుంచి 16 రూపాయలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. వైసీపీ హయాంలో ఎలాంటి ముడి చమురు ధరలు పెరగకుండానే 35 రూపాయలు పెంచితే అప్పుడెందుకు బయటకొచ్చి మాట్లాడలేదని ఫైర్ అయ్యారు నారా లోకేష్. నాలుగు నెలలు తిరక్క మునిపే ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఆక్వా రేట్లు ఫీడ్ రేట్లు పెంచి తూతూ మంత్రంగా చంద్రబాబు గారు చెప్పారు అని అంటూ 2 రూపాయలు తగ్గించారు. నేను అడుగుతా ఉన్నాను, కేజీకి పెంచింది 4 నెలలు తిరక్క మునిపే 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచింది ఎక్కడ, తగ్గించింది కేవలం ముష్టేసినట్టు 2 రూపాయలు తగ్గించడం అంటే ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇది ఎలా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు గారి భాషలో చెప్పాలి అంటే 100 కొరడాల దెబ్బలు కాదు 98 కొరడాలే అని చెప్పినట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి భాషలో. ఆక్వా రైతులు ప్రోత్సహించింది మేము, పవర్ సబ్సిడీ ఇచ్చింది మేము. ఈరోజు ఏమైంది, మీకు ప్రపంచవ్యాప్తంగా మీకు క్రూడ్ ప్రైస్ పెరిగింది, పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పెరిగినాయి. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. పెరిగే వల్ల ఇన్పుట్ పెరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీడ్ ప్రైస్ 35 రూపాయలు పెరిగిందండి. ఆనాడు ఎప్పుడైనా బయటకు వచ్చాడైనా 35 రూపాయలు పెరిగితే ఒక్కరోజు బయటికి రాల. 2 సంవత్సరాల్లో మొత్తం పెరిగేది 12 రూపాయలు. అది కూడా ఎందుకు, క్రూడ్ ప్రైసెస్ పెరిగినాయి. అది కూడా మేము 6 నెలలు ఆపాం. చివరికి ప్లాంట్లు ఏమన్నారంటే, ఒకవేళ ఇది మేము పెంచుకోలేకపోతే ఇప్పుడు నష్టాల్లో ఉన్నాం, మేము ప్లాంట్లు మూసేయాలి. ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటి, ఫీడ్ ప్లాంట్లు మూసేస్తే ఇంకెక్కువ ఆందోళన వస్తుంది కదా, అదే నా ఆలోచన. మళ్ళీ 5 సంవత్సరాలు మీరెందుకు 30 రూపాయలు పెంచారు? 5 సంవత్సరాలు క్రూడ్ ప్రైస్ పెరగల, 5 సంవత్సరాలు రా మెటీరియల్ ప్రైస్ పెరగల, మళ్ళీ 30 రూపాయలు ఎటు పెరిగిందిరా భయ్? అంటే 5 సంవత్సరాలు ఒక నీతి, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఒక నీతి. 5 సంవత్సరాలు బయటికి రాలా, ఇప్పుడు వచ్చి మాటలు.